నెల్లూరు రూరల్లో వైసీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాటలో భాగంగా కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నిరసనకు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కూడా హాజరయ్యారు. అయితే మైక్ సెట్ నిర్వహణకు అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను అడ్డుకోబోయారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. దీక్షకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నా పోలీసులు మాట మార్చారని తప్పుబట్టారు. కుట్రపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరం పూర్తయినటువంటి ఈ సందర్భంలో 2 సంవత్సరాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును బాహాటంగా విమర్శించడం, లేకుంటే ధర్నాలు చేయటమో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వానికి కల్పించడమో చేయటం జరగలేదండి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దాదాపు 1 సంవత్సర కాలం మనం వేచి చూడాల్సిందే. వారు ఇస్తామని ఏ రకంగా వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు, ఏ రకంగా వాళ్ళు ఇస్తున్నారు, ఈలోపు ఎవరు కూడా ఎటువంటి తొందరపాటు మాటలు మాట్లాడకూడదు, తొందరపాటు చర్యలు తీసుకోకూడదనే దాదాపు 1.5 సంవత్సర కాలం చూసిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఏవి కూడా వారు చెప్పిన విధానంలో అవి నెరవేర్చకపోవడంతో 1.5 సంవత్సరం తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తగు సూచనలు ఇవ్వటమే జరిగింది తప్ప వాళ్ళని హెచ్చరించడం కానీ వాళ్ళని విమర్శించడం కానీ కూడా చేయలేదండి. అయ్యా మీరు చేస్తామన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, పలు రకాలుగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మీ దృష్టిగా తీసుకొస్తున్నాం. దయచేసి వాటిల్ని ప్రణాళికాబద్ధంగా మీరు అమలు చేయాలి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. మరి అదేవిధంగా దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము డిఎస్సి ద్వారా 16,500 ఉద్యోగాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవ్వబోతున్నామని ఎంతో ఆర్భాటంగా వారు ప్రకటించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే వారు చేసే విధానంలో చీకటి జీవోలు తీసుకురావడం జరిగింది. వారి ఇష్టానుసారం డిఎస్సి ఒక ప్రామాణికంగా గతంలో ఉన్నటువంటి నిబంధనలకి, రూల్స్కి వ్యతిరేకంగా వారు వాళ్లకు తోచినట్టుగా విధానాన్ని మార్చుకుంటూ ఈ డిఎస్సి నియామకాలలో వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. మరి దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ కోటా అని ఏదైతే ఒకటి ఉందో దాంట్లో గుర్తింపు పొందినటువంటి ఆటల్ని కూడా చేర్చి జీవో తీసుకొని వచ్చి ఇవి కూడా చెల్లుతాయి అని ఆ జీవో ప్రకారమే ఎటువంటి రాత పరీక్షలు కూడా అవసరం లేదు వీళ్ళకి అని వారి సొంత వారికి ప్రయోజనం చేకూర్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలోనే అర్హత కలిగినటువంటి ఎంతో మంది నిరుద్యోగులు అయ్యా రాత పరీక్షల్లో రాసి రాత పరీక్షల్లో నిష్ణాతంగా మేము తయారై ఉన్న వాళ్ళకి రాత పరీక్షలు పెట్టకుండా మీ ఇష్టానుసారం మీరు నామినేషన్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే మా జీవితాలు ఏమి కావాలి అని ఆ విద్యార్థులు ఎవరైతే ఆ పరీక్షకు తయారైనారో ఆ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకి గురైనటువంటి పరిస్థితి చూశాం. మరి ఆ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, పార్టీలు ఏవైనా కావని సమిష్టి బాధ్యతతో కూటమి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి వాళ్ళు
చేయకూడని విధానంగా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పుడు శాసన మండలిలో సైతం మా శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, మేరిగ మురళి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి విధానం లోపభూయిష్టంగా ఉంది, ఇది అక్రమంగా జరిగినటువంటి ఈ విధానాన్ని మీరు వెంటనే రద్దు చేసి సరైన విధానంతో ఈ డిఎస్సి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందని వారు ఈ అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తినప్పటికీ నిష్ప్రయోజనమైందని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఎంతో మంది విద్యార్థులు ఆశావహులు ఈ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించిన వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దగాపడినటువంటి విద్యార్థులకు కావచ్చు, ఆ సోదరులందరికీ, ఆ సోదరులందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఇన్ని సంవత్సరాలు దీనికోసం నిరీక్షించారో వారందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనం తీసుకొని వారి కోసం ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తూ జరిగిన మోసాన్ని వివరిస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా సరే సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక్క ఆలోచనతోనే ఈరోజు ఎటువంటి ఇబ్బందులకి, ఎటువంటి అసాంఘిక చర్యలకి, ఎటువంటి అరాచకపు చర్యలకి తావు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రిలే నిరాహార దీక్షలతో